ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో ఎడిటింగ్ చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, తర్వాత చేసుకోండి. నచ్చితే వచ్చిన లైక్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూసారు కదా, మీకు వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే కాపీరైట్స్ వల్ల ఎక్కువ నోడ్లు అయితే పెట్టాను. మీరు ఇన్స్టాలో అండ్ టెలిగ్రామ్లో ఒకసారి చెక్ చేసి వచ్చే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఫుల్ వీడియో చూస్తుంటే ఒక ఫీల్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. వీరింటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో వింటే మీకు చాలా బాగుంటుంది. ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో గర్ల్స్ వేసుకోవచ్చు, బాయ్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాయ్స్ ఫొటోస్ అయితే పెట్టాను. అండ్ చాలా బాగా వచ్చింది వీడియో కూడా. ఒకసారి వీలు ట్రై చేసుకోండి మీ ఫోటోతో. చాలా సింపుల్గా అవుతుంది, పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. 1 క్లిక్ అయితే మీరు ఎడిటింగ్ చేస్తూ. అండ్ ప్లీజ్ మన ఛానల్గా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాడ్ చెప్పండి, ఎందుకంటే నేను ఇచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి. అండ్ అలర్ట్ మోషన్ లేకపోతే హైలైట్లు అయితే ఒకసారి పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫాంట్స్ ఎలా యాడ్స్లో హైలైట్లో పెట్టాను, ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫుల్ వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి లింక్ అయితే పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లింక్. ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాగ్రామ్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ ఫుల్ వీడియో అది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు, నో ప్రాబ్లం. ఓకేనా? లేదంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఒకసారి చూసినా నో ప్రాబ్లం. సంథింగ్ ఏదైనా కావచ్చు, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంది కదా, స్టార్టింగ్ ఒక గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని ఇప్పుడు ఇక్కడ పిఎన్జీ ఇది లాస్ట్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ తర్వాత ఇక్కడ ఫాంట్స్ చెప్పాను కదా, మిస్సింగ్ ఫాంట్ అన్నట్టు మీరు కంపల్సరీ వేసుకోవాలి. ఈ ఫాంట్స్కి నేను ఒక ఫాంట్కి ఒక కలర్ అయితే ఇచ్చాను. ఒక కలర్ అంటే చాలా బాగుంటుంది అనేసి ఒకసారి కొత్తగా ఐడియా అయితే వేసాను. చాలా బాగా వచ్చింది. ఒక ఫాంట్స్కి ఒక కలర్ వేసాక ఒకసారి ట్రై చేయండి. వీలుంటే నో ప్రాబ్లం. నేను వేరే దాంట్లో అయితే ఒక ఫాంట్కి వైట్ అండ్ రెడ్ అయితే పెట్టాను. ఇక్కడ మిక్స్ అయితే పెట్టాను. ప్రతి ఒక్క ఫాంట్కి ప్రతి ఒక్క కలర్ అయితే ఇచ్చాను. అండ్ చాలా కూడా బాగా వచ్చింది. ఇప్పుడే అంటే ఫాంట్స్ చెప్పాను కదా, ఫాంట్స్ ఇక్కడ ఫాంట్స్ ఎలా యాడ్స్ హైలైట్లో ఒకసారి పెట్టాను. 2 minutes టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఎలా యాడ్స్ కొనిసి. కొంతమంది పదే నాకు కామెంట్ బాక్స్లో రిప్లై అయితే పెట్టారు, బట్ వాళ్ళకి వీడియో అయితే లింక్ అయితే పెట్టాను, వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫాంట్స్ ఎలా యాడ్స్ తెలియకపోతే హైలైట్లు అయితే పెట్టాను, ఒకసారి వీలుంటే చెక్ చేసుకోండి ఎలా యాడ్స్ గురించి. ఓకేనా? ఇప్పుడు ఫాంట్స్ అయింది కదా, నెక్స్ట్ ఇమేజ్. ఈ ఇమేజ్కి మీ దగ్గర ఒక 10 ఫొటోస్ ఉంటే ఈజీగా అయితే ఎడిటింగ్ చేస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఇమేజ్ కలిసి తర్వాత కాలం ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకుని ఇలా మీరు ఏ ఫోటో యాడ్ చేసుకుని నో ప్రాబ్లం. ఇలా మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకుని ఎంత మీరు 1 by 1 ఫోటోస్ వేసుకుంటే మీ ఫోటో అండ్ వీడియో రెడీ అయిపోతుంది. ఇదే తర్వాత మీరు ఎక్స్టెండ్ చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా గ్రూప్స్, ఆ గ్రూప్స్కి 8 గ్రూప్కి వెళ్ళి తర్వాత టెస్ట్ గ్రూప్కి వెళ్ళి 8 గ్రూప్కి వెళ్ళి తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి ఏంటంటే సేమ్ ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోరో అలా యాడ్ చేసుకోండి. సంథింగ్ ఇప్పుడు కొంతమంది ఇతర ఫొటోస్ని ఇప్పుడు ఒక ఇది చేస్తున్నాండి. ఇప్పుడు సంథింగ్ ఏదైనా కావచ్చు, ఫోటో యాడ్ చేసాను కదా, ఇక్కడ ఏదైనా ఫోటో యాడ్ చేసిన సంథింగ్ ఏదైనా కావచ్చు, ఇది ఫోటో యాడ్ చేసాను. తర్వాత మీకు ఇక్కడ ఒకటి ఇది కదా, అంటే అడ్జస్ట్మెంట్ లేదు కదా, అప్పుడు మీరు ఎలా ఆడుకున్నప్పుడు ఇలా 2-3 ఫోటోస్ ఉన్నప్పుడు వేస్తానంటే అప్పుడే వేస్తానంటే ఇప్పుడే వేస్తానంటే ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ని కాపీ చేసుకోండి. కాపీ లేటేసి తర్వాత డిలీట్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ నుంచి ఏ ఇమేజ్ యాడ్ చేస్తారో ఆ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ యాడ్ చేసాం కదా, దాన్ని ఇట్లా స్క్రోల్ చేసి కిందకైతే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా వరకు ఉందో అల్ల వరకు స్క్రోల్ తీసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని తీసుకోండి. తర్వాత దీన్ని సెంటర్ పాయింట్ తీసుకొని తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చి తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మూవీ టైం తీసుకెళ్ళి ఇక్కడ మీరు ఒక నిమిషం ఇలా మీరు అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. అడ్జస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ తెచ్చి తర్వాత ఇప్పుడు ఏంటంటే వీటిని ఇలా కట్ చేసుకొని సెంటర్ పెట్టుకుంటే ఇలా అయితే మీ వీడియో అయితే అయిపోద్ది. లేదు వేరే ఫొటోస్ కొంటే వేరే ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇలా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇతర అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసుకుంటే ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంటుంది. ఓకేనా? ఇతర మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే ఇక్కడ 21 seconds సాంగ్ అయితే ఉంటుంది. అక్కడ వరకు మీ ఫొటోస్ యాడ్ చేసుకుని చెప్పాను కదా 10 to ఫొటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేస్తూ అక్కడ వరకు యాడ్ చేసుకుని తర్వాత మీ ఫోటోతో మీ రెడీ అయిపోతే నెక్స్ట్ వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.